కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. माताओं बहनों को सर पे बोझ उठा करके मटके लेकर के 2-2, 3-3, 5-5 किलोमीटर जाना पड़ता है. जीवन का बहुत सारा हिस्सा सिर्फ पानी में खप जाता है और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. जल जीवन मिशन के तहत घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है. इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है. తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3,23,00,000 అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12,55,00,000 అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉపకమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు, పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన, అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణ బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతా మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60 లక్షల కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 2.08 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటివరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్ జీవన్ మిషన్కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. Jal Jeevan Mission. Since 2019, 15 crore households representing 80% of India's rural population have been provided access to portable tap water connections. To achieve 100% coverage, I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery. ఇలా ఉండగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ
పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యంలో సామాజిక యాజమాన్యం, భాగస్వామ్యాలను కీలకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వార్షిక సామాజిక నేతృత్వ నిర్వహణ సమీక్ష కార్యక్రమం కింద జలోత్సవ్ను ప్రోత్సహిస్తుంది. తద్వారా సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ, జీరాంజీ, సమీకృత వాటర్ షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్ జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి, తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్ జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డ్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్ జీవన్ మిషన్ డాష్బోర్డ్లో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపు సెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు.
కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. జేజేఎం పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్ లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్ జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 years టైం ఉంది. 2 years లో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. జల్ జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు, బాలికలు ప్రధాన లబ్ధిదారులు కాగా వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడటం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.